హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళున్నాను కదా, ఇంకా అక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి ఏంటి అని అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి జామకాయ చెట్టు అండి. ఇంకా కాయలు అయితే గుత్తులుగా కాస్తున్నాయి, కానీ అన్ని పిందిలుగా ఉన్నాయి అనమాట. పండలేదు ఇంకా. అవి ఇంకా పండాలంటే ఆల్మోస్ట్ ఇంకో 10 days అలా పట్టేటట్టుందనమాట. కాయలు అయితే మాత్రం చెట్టు నిండా ఫుల్గా ఉన్నాయి, గుత్తులుగా అని చెప్పాను కదా. సో మా చిన్నప్పుడు అయితే ఇంకొక చెట్టు ఉండేదన్నమాట. ఆ చెట్టుకైతే ఇంకా చాలా పెద్ద కాయలు కాసాయి. ఎప్పుడన్నా చెట్టు మీద అమ్మ కాయలు కోయమంటే నేను అన్నయ్య అయితే పోటీ పడి కోసేవాళ్ళం అనమాట. చెట్టు ఎక్కేవాళ్ళం ఇద్దరము, ఇంకెక్కి పోటీ పడి కోసేవాళ్ళము. ఇంకా కొన్ని కాయలు చూడటానికి బాగున్నాయి, ఇంకా చెట్టు మీదే కూర్చొని తినేసేవాళ్ళం అనమాట. అలా కాసాయి అనమాట. కాకపోతే ఇప్పుడు ఆ చెట్టు లేదులేండి. ఇంకా ఇల్లు కట్టేటప్పుడు దాన్ని పడేశారనమాట. అది వేరే వైపు ఉండేది. ఇప్పుడు ఇల్లు కట్టున్నాం కదా, ఆ ఇంటి దగ్గరే ఉండేదన్నమాట పాత ఇల్లు ఉన్నప్పుడు. సో ఇది వచ్చేసేసి గోరింటాకు చెట్టు. గోరింటాకు అయితే భలే ఎర్రగా పండిద్ది. కాకపోతే ఇంకా పిల్లలతో మాకు అవన్నీ కోసి పెట్టుకునే అంత తీరిక లేక కోయలేదు, కానీ ఆకైతే చాలా బాగా పండిద్ది. చాలా సంవత్సరాల నుంచి ఉంది చెట్టు. దాని మొదలు చూడండి అసలు ఎంతలా ఉందంటే, ఇది అసలు గోరింటాకు చెట్టు లాగలేదు. మొదలు చూస్తే ఎట్లా ఉండిద్ది అంటే, అది మామూలు పెద్ద చెట్ల కింద అంత లావుగా మొదలు ఉంటుంది కదా, ఆ రకంగా ఉందన్నమాట. గోరింటాకు చెట్టుకి అంత మొదలైంది అంటే అన్ని సంవత్సరాల నుంచి ఉందన్నమాట చెట్టు అనేది. సో ఇంక ఇదైతే గోరింటాకు చెట్టు దగ్గర నుంచి వస్తే కస్టర్డ్ యాపిల్, సీతాఫలం. ఇంకా సీతాఫలం కూడా అంతకుముందు కాయలు కూడా కాసేది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాయలు ఏం లేవు, కానీ పూత అయితే వచ్చిందనమాట. అది ఎప్పటికో చిన్నగా కాస్తుంది. అంతకుముందు ఉన్నప్పుడు కూడా బాగా కాయలు కాసి ఉండేది. ఇంకా ఆ చెట్టు అయితే పాడైపోయి అంటే పురుగు పట్టుపోయి ఇరిగిపోయింది. ఇది వేరే. అంతకుముందు ఉన్న చెట్టు ఏంటంటే అది కొంచెం చెదలు అట్లా పురుగు పట్టేసి పోయింది. ఇది వచ్చి వేరే చెట్టు, పూత అయితే వచ్చిందనమాట. కాయలు కాయలేదు ఇంకా. అంతకుముందు ఉన్న చెట్టు అయితే చాలా మరిన్ని కాయలు కాసేది. మరి ఇది ఎలా కాసిద్దో కానీ ప్రస్తుతానికి అయితే పూత వచ్చింది. అంత ఎక్కువ కాయలు అయితే ఏమీ లేవు. ఇంక ఇలా వెళ్ళిపోయామండి. ఇక్కడ ఒక మందార చెట్టు ఉంది. ఇంకా మందార చెట్టు అయితే పువ్వులు అవి కూడా మొగ్గలు కాసున్నాయి, కానీ ఇంకా పువ్వులు దాకా అయితే రాలేదు. మనం వెళ్ళేసరికి అన్ని కాయలన్నీ పిందులుగా ఉన్నాయి, మొగ్గలుగా ఉన్నాయి, అన్నిట్లా స్టేజ్లో ఉన్నాయి అనమాట. సో అన్ని మామూలు మొగ్గలు పట్టున్నాయి, కానీ ఇంకా విరబూసే స్టేజ్కి రాలేదు. కాకపోతే చెట్టు ఏంటంటే చెట్టు కొంచెం పురుగు పట్టుందనమాట. అంతకుముందు ఇంకా చాలా మొగ్గలు ఉండేవి. ఏంటో ఈసారి మొక్కలు తక్కువగా ఉన్నాయని చూస్తే చూడండి చెట్టు అంతా పురుగు పట్టిపోయింది. అదిగో చూడండి మొదల కాడ కూడా అంతా కొమ్మల కాడ అంతా పురుగు పట్టుందనమాట. చెదలు పట్టినట్టు పట్టుంది. ఇంకా అది చిన్నగా అంతకుముందు అయితే చాలా మొగ్గలు వేసాయి. అసలు మొగ్గలే కనిపించలేదు అని చూస్తే తీరా దానికి ఎంత చెదల పట్టిపోయింది. రోజు ఇక్కడే అనమాట బ్రష్ చేస్తాము. ఒక 1/2 hour పొద్దున్నే బ్రష్ చేస్తూ నేను పిల్లలు ఇక్కడే టైం స్పెండ్ చేస్తాం. పొద్దున్నే కొంచెం సేపు ఇంకా పిల్లలు నేను అందరూ ఇక్కడే బ్రష్ చేస్తాను అనమాట. ఈ చెట్ల కాడ అప్పుడు చూస్తే ఇంకా చెట్లంతా అట్లా ఉందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి తమలపాకు చెట్టు. సో ఆకు చూడండి ఎంత పచ్చగా చూస్తుంటే అలాగే పచ్చిది తినేయాలనిపిస్తుంది కదా. తమలపాకులు చాలామంది పచ్చి తింటారు. దగ్గు వచ్చేటప్పుడు తింటే ఇంకా దగ్గు తగ్గిద్దని కూడా అంటారు. సో తమలపాకు చెట్టు అనమాట ఇది. ఇంకా దీన్ని మందార చెట్టు మీద కేసున్నారు, కానీ తీసేయాలి. ఎందుకంటే మందార చెట్టుకి అంతా పురుగు పట్టుంది కదా. ఇంకా ఒకవేళ ఈ తమలపాకు చెట్టుకి కూడా అట్లాగే పురుగు పట్టిద్దేమో, అంటే దాని మీద వేస్తే ఆ పురుగులు వచ్చి మళ్ళీ దీని మీద వాలి ఇంక ఈ చెట్టు కూడా ఏమైనా పాడైద్దో ఏమో. ఇంకా ఇది వచ్చి ముదురాకులు అనమాట. అందుకని డార్క్ గ్రీన్గా ఉన్నాయి. ఇందాక నేను చూపించింది లేతదనమాట. అందుకని మనం బయట కొనుక్కునేటప్పుడు ఎట్లా ఉంటుందో ఆ కలర్ ఉందనమాట. ఇంకా తమలపాకు చెట్టు అయితే ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం అల్లుకుంటుంది. ఇంక తమలపాకు చెట్టు కాడ నుంచి పక్కకు వస్తే కరివేపాకు చెట్టు. అసలు స్మెల్ ఉంటుందండి. కరివేపాకు అయితే సూపర్గా ఉంటుంది. అంటే కొన్ని కరివేపాకులు ఏంటంటే కరివేపాకు అని పేరు ఉంటుంది, కానీ వాటికి వాసన అంతా ఏమీ రాదు. ఇంక ఈ కరివేపాకు చెట్టు అయితే మనం అట్లా ఆకు తుంచితే చాలు స్మెల్ అనేది అట్లా వస్తుంది. సూపర్గా ఉంటుంది అనమాట. నాకైతే ఈ కరివేపాకు చెట్టు చాలా నచ్చిద్ది. అంతకుముందు ఒకసారి తీసుకెళ్ళాను, కానీ ఊరికి ఇంక చచ్చిపోయిందనమాట, బ్రతకలేదు. ఇంకా కరివేపాకు అంత మంచిగా ఉండిద్ది. మళ్ళీ ఒకసారి అయితే తీసుకెళ్ళాలి. స్మెల్ బాగుంటుంది అనమాట. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు ఏ పూటకు ఆ పూట ఫ్రెష్గా కోసుకోవడం,
ఇంకా తాలింపు పెట్టేసుకోవచ్చు. మాకు ఇంటికాడ ఉంది కానీ అది కొంచెం వెనక వైపు దొడ్లో ఉండేది కాబట్టి ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే కొంచెం దూరం వెళ్ళినట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు చూడండి అసలు ఎలా ఉందో, అన్ని పువ్వులే అనమాట. ఇంకా ఈ పువ్వులు కూడా అసలు కొన్నిసార్లు కొయ్యట్లేదు అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఇంకా అసలు ఈ పిల్లలతోనూ పనులతోనే సరిపోతుంది. పువ్వులు కోసుకొని పెట్టుకుని అంత తీరికైతే ఏమీ లేదు. స్మెల్ అయితే చాలా బాగుంది మల్లెపూలు కూడా. అవి ఏంటంటే డబల్ మల్లె అంటారు కదా, మల్లెపూ వస్తుంది, అట్లాంటి డబల్ మల్లె. ఇంకా ఇంటికాడ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ వచ్చేసి ట్రిబుల్ మల్లె ఉందన్నమాట, 3 మల్లెపూలు వస్తాయి. సో ఇది వచ్చి డబల్ మల్లె. వాసన అయితే భలే ఉంది. ఇంకా పూలు కూడా చెప్పనవసరం లేదనమాట. అంతా చూడండి తెల్లగా ఎట్లా కనిపిస్తున్నాయి, అన్నీ విరబూసి ఉండేసరికి మీకు బాగా చక్కగా కనిపిస్తున్నాయి. ఇంకా పువ్వులు అయితే అన్నీ పూస్తున్నాయి అనమాట, గుత్తులుగా. జాంకాయ చెట్లుగా ఎట్లా ఉన్నాయో మల్లెపూలు కూడా అంతే అనమాట. అట్లా మరి ఎక్కువ మొగ్గంతా వచ్చి పువ్వులు బాగా పూసినాయి. నెక్స్ట్ ఇది వచ్చి దానిమ్మ చెట్టు. ఇంక ఇది కూడా అంతేనండి బాబు. అన్నీ ఇప్పుడే అంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కదా, ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇంకా అన్నీ కొంచెం ఇప్పుడిప్పుడు మొగ్గ వస్తున్నాయి. దానిమ్మ చెట్టు ఇది చూడండి, దానిమ్మ చెట్టు నిండా పూత ఎట్లా పూస్తుందో అవన్నీ కాయలు అవుతాయి అన్నమాట. తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత కాయలు అవుతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మామిడి చెట్టు. అసలు ఈ మామిడి చెట్టుని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చూస్తే అసలు ఎన్ని కాయలు కాసున్నాయి అంటే అలా కాసున్నాయి, కిందనే ఆలాడుతున్నాయి. అంటే ఇప్పుడు జున్ను ఉన్నాడు కదా, జున్ను హైట్కే తన చేతితో పట్టుకొని కోసుకోవచ్చు అనమాట, అంత కిందకి అట్లా కాయలు కాసున్నాయి. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే 3 కాయలు కాసినాయి అంటే అవి మేము రావడానికి ముందే కాసున్నాయిలేండి. సో ఎందుకు కాయలేదని అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. లాస్ట్ ఇయర్ అట్లా కాసి ఈ సంవత్సరం ఎందుకు కాయలు అర్థం కాలేదు. ఫొటోస్ కూడా చూపిస్తాను చూడండి. ఇంక ఇట్లా కాయలు కాసున్నాయి అనమాట పోయిన సంవత్సరం. ఆ వీడియో కూడా కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడాలని చూడండి. పోయిన సంవత్సరం అట్లా కాసున్నాయి, ఈ సంవత్సరం అయితే మొత్తానికే మోసం అన్నట్లు తయారైనాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి టెంకాయ చెట్టు, కొబ్బరి చెట్టు. ఈ కొబ్బరి చెట్లు మా చిన్నప్పటి నుంచి ఉన్నాయండి. ఇంకో చెట్టు కూడా ఉండాలి కానీ ఆ చెట్టు పడిపోయిందంట, బాగా పెద్ద గాలి వాన వచ్చినప్పుడు పడిపోయిందన్నారు. సో ఈ 2 కొబ్బరి చెట్ల నుంచి ఇంకా అప్పుడప్పుడు కాయలు కోపిస్తారనమాట తాగాలనుకున్నప్పుడు. ఇంకా కొన్ని కాయలు వీళ్ళు ఉంచుకొని కొన్ని కాయలు అయితే అలా వాళ్ళకే ఇచ్చేసేస్తారు, అంటే కొనుక్కోపోతారు కదా అట్లా అనమాట. గెలలు దింపిచ్చేసి ఇంకెక్కువ రోజులు ఉంచుకున్న పాడైపోతాయి కదా. ఇది వచ్చేసి రేగ్గాయ చెట్టు అండి. ఇప్పుడు కొంచెం ఎండిపోయినట్లు అట్లా ఉంది కానీ టైం వచ్చినప్పుడు బాగా కాస్తాయి అంట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కూడా ఉన్నాయి అనమాట కాయలు. అవి రేగ్గాయలు అంటే మనం భోగిపళ్ళు పోస్తే రేగ్గాయలు, చిన్న రేగ్గాయలు ఉండదు కదా, ఆ రేగ్గాయలు. నెక్స్ట్ ఇది వచ్చి బావి. మేమైతే చిన్నప్పుడు ఇందులోనే నీళ్ళు తోడుకునే వాళ్ళు అనమాట, అమ్మ వాళ్ళు, మేము కూడా తోడున్నాము. అంటే మోటార్ ఉంది కానీ కరెంటు పోయినప్పుడు ఇంకా అప్పుడంటే ట్యాంకులు అవేమి ఉండేవి కాదు కదా, ఇంకప్పుడు నీళ్ళు అవి ఇందులోనే తోడుకునే వాళ్ళం కరెంటు పోయినప్పుడు. ఇప్పుడైతే పాడుపడిపోయింది, ఇప్పుడైతే దాన్ని ఎవ్వరూ యూజ్ చేయట్లేదు. కానీ ఒకప్పుడు కరెంటు పోయినప్పుడు ఇంకా నీళ్ళు అయిపోయినప్పుడు ఇంకా ఆ టైంలో కరెంట్ లేనప్పుడు ఇంకా బావిలో ఉన్న నీళ్ళే తోడుకునే వాళ్ళము. 3 ఫ్యామిలీలు దీన్ని యూజ్ చేసేవాళ్ళం అనమాట. మేము, మా పిన్ని వాళ్ళు ఉంటారు, ఇంకొక 2. సో మేము 4 ఉన్నాంలేండి. ఇంకొక నాన్నమ్మ వాళ్ళు కూడా వచ్చి తోడుకొని ఉంటారు. ఇట్లా కరెంటు లేనప్పుడు అందరూ ఇంకా ఈ బావిలో నీళ్ళే తోడుకొని వాడుకునే వాళ్ళం అనమాట. ఇంకా ఈ బావి స్టోరీ అయితే అది. ప్రస్తుతానికైతే పాడుపడిపోయింది. ఇది వచ్చి సన్నజాజి చెట్టు. ఈ సన్నజాజి చెట్టు మిద్దెపైకి అల్లిచ్చారంట అన్నయ్య వాళ్ళు. కాకపోతే ఒకసారి బాగా గాలి ఎక్కువ వచ్చినప్పుడు ఆ తాడు అనేది తెగిపోయి చెట్టు పైనుంచి కింద పడిపోయి ఆ కొమ్మలన్నీ కూడా ఇరిగిపోయినాయి అంట. లేకపోతే అది మిద్దెపైకి కొంచెం అల్లుకుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. చెట్టు ఉండేది ఒక చిన్న చెట్టు, కానీ దాని నిండా పూలే అనమాట. అస్సలు ఖాళీ లేకుండా ఎన్ని పూలు ఉన్నాయంటే అన్ని పూలు ఉన్నాయి. మల్లి చెట్టేనండి ఇది కూడా. చూడండి అసలు చెట్టు నిండా పూలే ఉన్నట్టున్నాయి. ఆకులు ఎన్ని ఉన్నాయో దానికన్నా ఎక్కువే పూలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అన్ని పూలు విరబూసేసరికి మనకు బాగా క్లియర్గా
తెలుస్తుంది అనమాట అన్ని మల్లెపూలు ఉన్నాయని. ఇంక ఇది అనమాట చెట్లు అయితే ఇంకా ఇవే ఉన్నాయి. మా చిన్నప్పుడు అయితే కనకంబరాలు, లిల్లీ, ఇంకా క్రోటాన్ చెట్లని, సో అవన్నీ చాలా ఉండేవి. ఇది వచ్చి సపోటా చెట్టు మా పక్కన ఉంటుంది అనమాట. అప్పుడు ఉండే పెద్దమ్మ వాళ్ళైతే ఇంక సపోటాలు అవి కాసినప్పుడు ఇంకా మాకు కూడా తెచ్చిచ్చేవాళ్ళు. కాయలు బాగా కాసున్నాయి కదా అని చెప్పి చిన్న వీడియో తీశాను. సో మా చిన్నప్పుడు అయితే ఈ ప్లేస్ అంతా అస్సలు ఖాళీనే ఉండదండి, మొత్తం చెట్లే ఉండే. చెప్పాను కదా కనకంబరాలు, లిల్లీ పూలు, క్రోటన్ చెట్లు, ఉరుం పూలు. సో ఆ చెట్లు ఉన్నాయి, ఈ చెట్లని లేకుండా అన్ని పూల చెట్లు అయితే ఇంకా ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి అనమాట. ఇంకా వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.